వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాచ్ ద ఫిష్. ఇవాళ వీడియోలో కూడా ఎప్పటిలాగానే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నాకు కాఫీ త్రాగే అలవాటు లేదు. పరీక్షల సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒక కన్నేసి ఉంచుతారు. ఆమె ఈ ఉద్యోగం త్వరలో మానేస్తుంది. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాకు తెలియకుండా చెయ్యొద్దు. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ నాకు కాఫీ త్రాగే అలవాటు లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ. ఐ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ. నాకు కాఫీ తాగే అలవాటు లేదు. దీన్నే I am not in the habit of drinking coffee. I am not in the habit of drinking coffee అని కూడా చెప్పొచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను బయలుదేరినప్పుడు కాల్ చేస్తాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ వెన్ ఐ లీవ్. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ లీవ్. నేను బయలుదేరినప్పుడు నీకు కాల్ చేస్తాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ పరీక్షల సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒక కన్నేసి ఉంచుతారు. దీని ఇంగ్లీష్లో టీచర్స్ కీప్ అన్ ఐ ఆన్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్. టీచర్స్ కీప్ అన్ ఐ ఆన్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. పరీక్షల సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒక కన్నేసి ఉంచుతారు. ఇక్కడ కన్నేసి ఉంచుతారు అంటే కీప్ అన్ ఐ ఆన్ స్టూడెంట్స్, విద్యార్థుల మీద, డ్యూరింగ్ ద ఎగ్జామ్, పరీక్షల సమయంలో. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను నాకు దూరపు బంధువు. దీని ఇంగ్లీష్లో ఈ హీజ్ మై డిస్టెంట్ రిలేటివ్. ఈ హీజ్ మై డిస్టెంట్ రిలేటివ్. అతను నాకు దూరపు బంధువు. దీన్నే ఈ హీజ్ ఏ డిస్టెంట్ రిలేటివ్ ఆఫ్ మైన్. ఈ హీజ్ ఏ డిస్టెంట్ రిలేటివ్ ఆఫ్ మైన్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఈ ఉద్యోగం త్వరలో మానేస్తుంది. దీని ఇంగ్లీష్లో షీ విల్ లీవ్ ద జాబ్ వెరీ సూన్. షీ విల్ లీవ్ ద జాబ్ వెరీ సూన్. ఆమె ఈ ఉద్యోగం త్వరలో మానేస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇలా చేస్తే నీకేం వస్తుంది? దీని ఇంగ్లీష్లో వాట్ డూ యూ గెట్ బై డూయింగ్ దిస్. వాట్ డూ యూ గెట్ బై డూయింగ్ దిస్. ఇలా చేస్తే నీకు ఏమి వస్తుంది? ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నీకు బాధ్యత లేదా. దీని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. డోంట్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నీకు బాధ్యత లేదా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను నీకు జీతం ఇచ్చాడా. దీని ఇంగ్లీష్లో హ్యాజ్ హీ పెయిడ్ యువర్ శాలరీ. హ్యాజ్ హీ పెయిడ్ యువర్ శాలరీ. నీకు అతను జీతం ఇచ్చాడా అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు. దీని ఇంగ్లీష్లో హూమ్ ఆర్ యూ స్పీకింగ్ ఆఫ్. హూమ్ ఆర్ యూ స్పీకింగ్ ఆఫ్. దీన్నే హూమ్ ఆర్ యూ స్పీకింగ్ అబౌట్ అని కూడా చెప్పొచ్చు. అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ రోడ్ రిపేర్ చేయబడుతోంది. దీని ఇంగ్లీష్లో ద రోడ్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్. ద రోడ్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్ అంటే రోడ్డు రిపేర్ చేయబడుతుంది. ఇక్కడ సెంటెన్స్ పాసివ్ వాయిస్లో ఉంది. అంటే ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ కనిపించదు మనకి. అంచేత ద రోడ్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్ అని చెప్పాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నా కళ్ళజోడు ఎక్కడా. దీని ఇంగ్లీష్లో వేర్ ఆర్ మై గ్లాసెస్. వేర్ ఆర్ మై గ్లాసెస్. నా కళ్ళజోడు ఎక్కడా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలియకుండా చేయొద్దు. దీని ఇంగ్లీష్లో డోంట్ డూ వితౌట్ మై నాలెడ్జ్. డోంట్ డూ వితౌట్ మై నాలెడ్జ్. నాకు తెలియకుండా చేయొద్దు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ కొత్త రెస్టారెంట్లో వంటకాలు ఎలా ఉన్నాయి. దీని ఇంగ్లీష్లో హౌ ఆర్ ద డిషెస్ ఇన్ ద న్యూ రెస్టారెంట్. హౌ ఆర్ ద డిషెస్ ఇన్ ద న్యూ రెస్టారెంట్. కొత్త రెస్టారెంట్లో వంటకాలు ఎలా ఉన్నాయి.
ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతను నా కడుపులో గుద్దాడు. దీని ఇంగ్లీష్లో హీ పంచ్డ్ మీ ఇన్ ద స్టమక్. హీ పంచ్డ్ మీ ఇన్ ద స్టమక్. అతను నా కడుపులో గుద్దాడు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ తప్పు నీది, నాది కాదు. దీని ఇంగ్లీష్లో ద ఫాల్ట్ ఈజ్ యువర్స్ నాట్ మైన్. ద ఫాల్ట్ ఈజ్ యువర్స్ నాట్ మైన్. తప్పు నీది, నాది కాదు అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతన్ని లోనికి తీసుకురా. దీని ఇంగ్లీష్లో బ్రింగ్ హిమ్ ఇన్. బ్రింగ్ హిమ్ ఇన్. అతన్ని లోపలికి తీసుకురా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను పెందలాడే నిద్రపోవడానికి ప్రయత్నిస్తాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ ట్రై టు స్లీప్ ఎర్లీ. ఐ విల్ ట్రై టు స్లీప్ ఎర్లీ. నేను పెందలాడే నిద్రపోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అందుకేనా నువ్వు నాతో అబద్ధం చెప్పావు. దీని ఇంగ్లీష్లో ఈజ్ దట్ వై యూ లైడ్ టు మీ. ఈజ్ దట్ వై యూ లైడ్ టు మీ. అందుకేనా నువ్వు నాతో అబద్ధం చెప్పావు అని అర్థం వస్తుంది. దీన్నే అందుకే నువ్వు నాతో అబద్ధం చెప్పావు అని పాజిటివ్ సెంటెన్స్గా చెప్పాలనుకోండి. దట్ ఈజ్ వై యూ లైడ్ టు మీ. దట్ ఈజ్ వై యూ లైడ్ టు మీ అని వస్తుంది. అందుకే నువ్వు నాతో అబద్ధం చెప్పావు అని తెలుగులో అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇదేమీ నవ్వే విషయం కాదు. దీని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ నాట్ ఏ లాఫింగ్ మ్యాటర్. ఇట్స్ నాట్ ఏ లాఫింగ్ మ్యాటర్. ఇదేమీ నవ్వే విషయం కాదు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అది ఎప్పుడు పూర్తయింది. దీని ఇంగ్లీష్లో ఎన్ వాజ్ ఇట్ ఫినిష్డ్. ఎన్ వాజ్ ఇట్ ఫినిష్డ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ పిల్లలు నిద్రలేసేసరికి నేను అల్పాహారం తయారు చేస్తాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ బై ద టైమ్ ద చిల్డ్రన్ వేకప్. ఐ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ బై ద టైమ్ ద చిల్డ్రన్ వేకప్. పిల్లలు నిద్రలేసేసరికి నేను అల్పాహారం తయారు చేస్తాను. ఇక్కడ నేను అల్పాహారం తయారు చేస్తాను అంటే ఐ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ బై ద టైమ్ ద చిల్డ్రన్ వేకప్. పిల్లలు లేచే సమయానికల్లా, లేచేసరికి అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎవరి మాట వినాలనుకోవడం లేదు. దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు లిజన్ టు ఎనీవన్. ఐ డోంట్ వాంట్ టు లిజన్ టు ఎనీవన్. నేను ఎవరి మాట వినాలనుకోవడం లేదు. దీన్నే ఐ డోంట్ వాంట్ టు లిజన్ టు ఎనీవన్స్ వర్డ్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ మీ తండ్రి మాట వినండి. దీని ఇంగ్లీష్లో లిజన్ టు యువర్ ఫాదర్. లిజన్ టు యువర్ ఫాదర్. మీ తండ్రి మాట వినండి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ రేపు మీకు పరీక్ష ఉందా. దీని ఇంగ్లీష్లో విల్ యూ హ్యావ్ ఎగ్జామ్ టుమారో. విల్ యూ హ్యావ్ ఎగ్జామ్ టుమారో. రేపు మీకు పరీక్ష ఉందా అని అర్థం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. If you like this video, please like, share and subscribe. I will see you with some other concept. Until then, please keep learning, keep practicing and keep supporting me. Have a nice day.